గెలిస్తే సప్పట్లు కొట్టుకుంటా మస్తు మంది వస్తారు. మనోళ్ళే అనుకుంటా మస్తు మాట్లాడతారు. కానీ గెలవనీయకుంటా అసలు ఆడనీయకుంటా చేసినా గాని నీ ఎనక మేమున్నాం అనుకుంటా భరోసానిచ్చుకుంటా ముంగట్కొచ్చేటోళ్ళని చూస్తే మనసు ఎంతో పొంగిపోతది. అగో అట్లనే అనిపించే ముచ్చటిది. ఇది కదా ఇండియన్ల అభిమానం అంటే. షబ్బాస్ అనుకుంటా ఓ ఆడవిలకిచ్చే సపోర్ట్ అంటే. 100 గ్రాముల వజన్ ఎక్కువైనందుకు ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలకు వెళ్లి వినేష్ పోగట్ ను డిస్క్వాలిఫై చేసిరు కదా. ఆట ఆడనీయకుండా చేసినా గానీ దేశమంతా ఆమె దిక్కు నిలబడి నువ్వు కోట్ల మంది మనసులు గెలిచినావు తల్లి, మెడల్ కొట్టలేదని పికర పెట్టుకోకు అనుకుంటా ధైర్యం చెప్పారు. ప్యారిస్ కెళ్ళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రాగానే గుండెల నిండా ప్రేమతోని వేల మంది వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఫైనల్ లో పథకం వస్తే ఏ తిరిగి ఎదుర్కొంటారో అంతకు తక్కువ చేయకుండా అంతకు మించే వచ్చి రస్తా పంటి ర్యాలీ తీసిర్రు. వాళ్ళందరినీ చూసి వినేష్ పోగట్ మనసు పొంగిపోయింది. నా కోసం ఇంత మంది వచ్చి నీకు మేమున్నామని చెప్తుర్రా అనుకుంటా కండ్ల నీళ్లు పెట్టింది. అయితే ఫైనల్ దానికి వచ్చిన నా మీద అనర్హత వేటేసిర్రు. వెండి పథకం ఇయ్యుర్రే అనుకుంటా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లా వినేష్ పోగట్ వేసిన పిటిషన్ మీద అన్నరుచుకున్నాక అట్లా ఇయ్యము కుదరదని చెప్పిరట వాళ్ళు. దాంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు రేపు దీని మీద ఎట్లా చేద్దామని ఏం కథ అని ఆలోచన చేస్తున్నారట. ఇంకో దిక్కు వినేష్ పోగట్ డిస్క్వాలిఫై వెనక రాజకీయాల కుట్ర కోణం కూడా ఉందని నేను వచ్చిన ముచ్చట తెలిసిందే. పార్టీల నడమ పంచాలు నాకవైన ఈ వార్తను దేశం మొత్తం మాట్లాడుకుంది. సోషల్ మీడియాలో ఏడ చూడు వినేష్ పోగట్ కు సపోర్ట్ గా పోస్టులు, స్టేటస్లు, ట్వీట్లు, స్టోరీలు పెట్టి ధైర్యం చెప్పిర్రు. మరి ఇండియాకి వచ్చింది కాబట్టి రేపు ఏమైతుంది ఏం కథ అనేది చూడాలి. ఇక మీకు ఇప్పుడు ఓ నాట్లేసే వీడియో చూపిస్తా చూడుర్రి. ఏ ఊకమ్మ, ఎంత పట్నం వచ్చి డ్యూటీలు చేస్తే మాకు నాట్లు ఎట్లేస్తారో తెలియదా ఎట్లా అని నన్ను తిట్టుకోకుర్రి. ఇప్పుడు గిడ నాట్లు ఎవలేస్తారో చూస్తే పరేషాన్ అవుతారు పక్కా. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద ఓసి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద ఓసి అని పాటలు పాడుకుంటా ఆడుతూ పాడుతూ నాట్లేస్తుంటారు కదా ఊర్లలోకి. ఇప్పుడు మళ్ళా ఆల సోపతికి ఇలా నాట్లెవలేసిరో చూడురి. చేన్ల పనికి తగ్గట్టే ఆకుపచ్చ చీర కట్టుకొని మడ్లెక్ దిగింది ఎమ్మెల్యే పరిటాల సునీత మేడము. వెంకటాపురంలా గిట్లనే చేన్ల పనులు ఎట్లా నడుస్తున్నాయి, నాట్లు ఏం దాకా వచ్చినాయో పారి అట్లా అట్లా అడుచుకోద్దామని వెళ్ళింది మేడము. ఇక వచ్చినదేదో వచ్చినాము, ఓ పారి మనం కూడా చెయ్యేద్దామని ఇంత తుకం తీసుకొని మున్మేసుకొచ్చిన అమ్మల సోపతికి. ఇక నిత్తే కార్లల్లా ఆఫీసులల్లా సల్ల ఏసీల పొడుతుండేటోళ్ళాయే. ఒక్క పరగిట్ల బుర్జలకు దిగి గీ పని ముంగటేసుకునే వరకు ఆమె వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎట్లనో మేడం మనతోనింది కదా అని ఆడున్నోళ్ళు కూడా ఇంత అలా గోడెలా పోసుకుర్రు. ఎమ్మెల్యే మేడం కూడా అట్లనా ఇట్లనా అనుకుంటా మంచిగా ముచ్చట పెట్టుకుంటా అలా బాధ అరుచుకుంది. ఇక ఇదంతా చూసి ఏందో ఏమో పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా వైరలే, మన సొంటోళ్ళు నిత్య గిదే పని చేస్తాం కదా, ఎవ్వరు కూడా అయ్యో అనరు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఆడకట్ల అక్కలంతా.